హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనమైతే వివో ఫోన్స్ 20,000 నుంచి 60,000 రూపీస్ బడ్జెట్లో వచ్చే బెస్ట్ ఫోన్స్ అయితే ఈ వీడియోలో అయితే నేనైతే మీకు అయితే చెప్తా. ఒకవేళ మీరైతే వివో ఫోన్స్ అయితే కొందామని చూసా అంటే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు మంచి బెస్ట్ వాల్యూ ఫర్ డీల్ అయితే నేనైతే మీకు అయితే చెప్తా. మన ఛానల్కి అయితే మీరైతే కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1,000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇకనైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి 15Kలో కూడా ఒక ఫోన్ అయితే ఉన్నది. 15K నుంచి 60K మధ్యలోనైతే బెస్ట్ ఫోన్స్ అయితే నేనైతే మీకు అయితే చెప్తా. ఫస్ట్ ఫోన్ వచ్చేసి వివో T4X. మరి ఇది 15Kలో వస్తుంది మీకు అయితే ఫోను. దీంట్లో మీరు BGMI కూడా ఆడుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ కూడా మీకు మంచిగా వస్తుంది. దీంట్లో MediaTek Dimensity 7300 ప్రొసెసర్ అయితే ఇచ్చి UFS 3.1 అయితే ఉంటుంది. స్టోరేజ్ అయితే ఫాస్ట్ స్టోరేజ్ అయితే ఉంటుంది. మీకైతే ఒరిజినల్ 6 అప్డేట్ కూడా వస్తుంది ఈ ఫోన్లో. మీకైతే ఈ ఫోన్ బ్యాక్ సైడ్ లుక్స్ కూడా బాగుంటుంది. దీంట్లో 6500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. బ్యాటరీ లైఫ్ కూడా మీకైతే 9 hours ప్లస్ ఈజీగా అయితే వస్తుంది. మీకు 5G స్పీడ్ కూడా బాగానే వస్తుంది. దీంట్లో అయితే 6.72 inches IPS LCD డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. AMOLED డిస్ప్లే ఇస్తే బాగుంది. వీళ్ళైతే ఇది ఒకటి మైనస్ పాయింట్ అయితే ఉంటుంది ఈ ఫోన్లో అయితే. మీకైతే కెమెరా క్వాలిటీ అయితే చూసుకోవచ్చు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. గేమ్ అయితే మీడియం అయితే ఆడుకోవచ్చు మీరు గేమ్స్ అయితే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి వివో T4R IQ Z10R. రెండు సేమ్ ఫోన్సే. కార్డ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంటుంది. మీకైతే HDR ప్లేబ్యాక్ వీడియో సపోర్ట్ కూడా ఉంటుంది. మీకైతే డిస్ప్లే అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. కార్డ్ కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి వ్యూవింగ్ యాంగిల్స్ కూడా మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. MediaTek Dimensity 7400 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. UFS 2.2 తో అయితే వస్తుంది ఈ ఫోన్ అయితే. కొంచెం 3.1 ఇస్తే బాగుంది కానీ 2.2 తోటి వస్తుంది. ఒరిజినల్ 6 అప్డేట్ కూడా మీకైతే దీంట్లోనైతే వస్తుంది. మొత్తం కంట్రోల్ ప్యానల్ అదంతా చేంజ్ అయితే అయిపోతుంది ఒరిజినల్ 6 వచ్చిన తర్వాత. 5700 mAh బ్యాటరీ అయితే ఇచ్చింది. దీంట్లో బ్యాటరీ లైఫ్ కూడా మీకు మంచిగా వస్తుంది. కొన్ని ఫోటోస్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి ఎట్లా వస్తుంది ఏందని. IP6869 రేటింగ్ కూడా ఉంటుంది. మీకైతే ఈ ఫోన్ వచ్చేసి మీకైతే 19,000కి అయితే వస్తుంది ఆఫర్లో. నెక్స్ట్ వివో T4. దీంట్లో మనకి బ్యాక్ సైడ్ 50 MP 3x టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. కొన్ని కెమెరా శాంపుల్ చేస్తే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. దీంట్లో ప్రొసెసర్ Snapdragon 7S Gen 4 ప్రొసెసర్ అయితే ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ తోటి వస్తుంది. దీంట్లో కూడా 3.1 ఇస్తే బాగుంది కానీ 2.2 తోటి వస్తుంది. BGMI అయితే మీకైతే మీకు 60 FPS లో అయితే హ్యాండిల్ అయితే చేసి దీంట్లో కూడా కార్డ్ కర్వ్ డిస్ప్లే అయితే ఉంటుంది. AMOLED డిస్ప్లే 6500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. IP6869 రేటింగ్ కూడా ఉంటుంది. ఫోన్ థిక్నెస్ కూడా మీకైతే చాలా తక్కువ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి వివో T4 Ultra. ఈ ఫోన్ అయితే బ్యాక్ సైడ్ డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ వచ్చేసి మీకు అయితే 30,000కి అయితే వస్తుంది ఆఫర్లోనైతే. MediaTek Dimensity 9300 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. UFS 3.1 స్టోరేజ్ అయితే ఇచ్చిల్లు. డే టు డే లైఫ్ లో కూడా మీకైతే యూజ్ చేసేటప్పుడు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. దీంట్లో కూడా మీకైతే ఒరిజినల్ 6 అయితే వస్తుంది. BGMI అయితే మీకైతే 120 FPS లో అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. మీరైతే ఈజీగా అయితే గేమ్ అయితే ఆడుకోవచ్చు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంటుంది. 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే క్వాలిటీ కూడా మీకైతే బాగుంటుంది. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా బాగానే ఉంటుంది. దీంట్లో 5500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. స్క్రీన్ అండ్ టైం అయితే మీకైతే ఈజీగా 6 hours అయితే వస్తుంది. 50 MP బ్యాక్ సైడ్ 3x టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిల్లు. కొన్ని కెమెరా శాంపుల్ స్క్రీన్ పైన వేసి ఒకసారి మీరు చెక్ అయితే అని. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి వివో X200 FE. MediaTek Dimensity 9400 ప్రొసెసర్ UFS 3.1 స్టోరేజ్ తోటి అయితే వస్తుంది. డే టు డే లైఫ్ లో కూడా ఈ ఫోన్ కూడా మీకు యూజ్ చేసేటప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బ్యాక్ సైడ్ డిజైన్ అయితే మీకు చూడడానికి అయితే ఇట్లా ఉంటుంది. అయితే మెటల్ ఫ్రేమ్ తోటి అయితే వస్తుంది. ఫ్రేమ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఫోన్ అయితే IP6869 రేటింగ్ కూడా ఉంటుంది ఈ ఫోన్ లో. మీకైతే దీంట్లో కూడా మీకైతే 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ ఫోన్ లో. మీకైతే హ్యాప్టిక్స్ కూడా ప్రీమియం హ్యాప్టిక్స్ అయితే ఇచ్చిల్లు వీళ్ళైతే. BGMI మీకైతే 120 FPS లో అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మంచిగా ఉంటుంది. మీకైతే బ్యాక్ సైడ్ ఒకటి 50 MP కదా, ఇంకోటి 50 MP 3x టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిల్లు. కొన్ని కెమెరా శాంపుల్ స్క్రీన్ పైన వేసి ఒకసారి మీరు చెక్ అయితే అండి. 6500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. బ్యాటరీ లైఫ్ వచ్చేసి మీకైతే ఈజీగా 7 hours అట్లా వస్తుంది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి వివో X300. ఈ ఫోన్ అయితే మీకైతే 65,000కి అయితే వస్తుంది ఆఫర్లోనైతే. బ్యాక్ సైడ్ అయితే మీకైతే 200 MP మెయిన్ కెమెరా అనేది ఉంటుంది. 50 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. 50 MP 3x టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసి ఒకసారి మీరు చెక్ అయితే అండి ఎట్లా వస్తుంది ఏందని. దీంట్లో కూడా MediaTek Dimensity 9500 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. UFS 4.1 తోటి వస్తుంది. ఒరిజినల్ 6 కూడా ఉంటుంది. మీకైతే మీకు యావరేజ్ FPS అయితే BGMI లో 100+ FPS అయితే ఈజీగా అయితే వస్తాయి. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగున్నది. 6.31 inches 1.5K LTPS AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. డిజైన్ కూడా మీకైతే సేమ్ వివో ఫోన్స్ ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నది. 190 grams అయితే ఉన్నది ఫోన్ వెయిట్ వచ్చేసి. Android 16 మీద రన్ అవుతుంది. దీంట్లో బ్యాటరీ అయితే 6040 mAh బ్యాటరీ అయితే ఇచ్చి. ఇవన్నీ ఫోన్స్ అయితే ఒకసారి చెక్ అయితే మీకు నచ్చిన ఫోన్ అయితే మీరు అయితే తీసుకోండి. ఈ వివో ఫోన్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బాయ్ బాయ్ గైస్. మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.